గత కొన్ని రోజులుగా బనకచెర్ల ప్రాజెక్టు వివాదం అనే పేరు 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం నిర్మిస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ నిర్మించడాన్ని తెలంగాణ రాష్ట్రం ఎందుకు అడ్డుకోవాలని చూస్తుంది అనే అంశాలు ఈ వీడియోలో చూద్దాం. అలాగే అంతర్రాష్ట్రాల నదీ వివాదాలను పరిష్కరించడానికి భారతదేశం చేసిన చట్టాలేమిటి? అలాగే నదీ వివాదాలపై భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది అనే అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా బనకచెర్ల ప్రాజెక్టు గురించి చూసుకుంటే 200 టీఎంసీల మిగులు నీటిని కృష్ణా మరియు పెన్నా నది పరివాహక ప్రాంతాలకు తరలించడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో నీటి కొరతను తగ్గించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందంటే, పోలవరం ఆనకట్ట మరియు ప్రకాశం బ్యారేజీ ద్వారా నీటిని తీసుకొని బొల్లాపల్లి రిజర్వాయర్లకు ఎత్తిపోస్తారు. ఆ తర్వాత నల్లమల్ల అడవి కింద సొరంగం చేసి నీటిని రాయలసీమలోని బనకచెర్ల రిజర్వాయర్కు తరలిస్తారు. ఆ నీటిని రాయలసీమలోని పంట పొలాలకు ఉపయోగించాలనేది ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 80,000 కోట్లు కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టు వలన కలిగే లాభాలు చూసుకుంటే, ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదలను మెరుగుపరుస్తుంది. అలాగే వ్యవసాయ స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 7 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని అంచనా. అలాగే నీటి భద్రత మరియు జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. దీని ద్వారా 80 లక్షల ప్రజలకు తాగునీరు అందుతుంది. అయితే ఈ ప్రాజెక్టును నిర్మించడానికి తెలంగాణ రాష్ట్రం అడ్డు చెప్తుంది. ఈ ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూరుతుందని తెలంగాణ ప్రభుత్వం వారిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర వాదనలేంటో చూద్దాం. ముందుగా 2 రాష్ట్రాల పరస్పర అంగీకారం లేకుండా గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడంపై తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులలో నీటి లభ్యత తగ్గుతుందని తెలంగాణ రాష్ట్రం వారిస్తుంది. తెలంగాణ రాష్ట్ర అనుమతి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సొంత లాభాల కోసం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఏకపక్ష చర్యలకు దిగిందని, ఇది సహకార సమాఖ్యవాద ఉల్లంఘనగా తెలంగాణ రాష్ట్రం భావిస్తుంది. 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉల్లంఘించిందని తెలంగాణ రాష్ట్రం ఆరోపిస్తుంది. 2014 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2 రాష్ట్రాలలో ఏదైనా కొత్త నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాలంటే ముందుగా కృష్ణా నది నిర్వహణ బోర్డ్ మరియు కేంద్ర జల కమిషన్, అలాగే అపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ ప్రాజెక్టును నిర్మిస్తూ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించారని తెలంగాణ రాష్ట్రం ఆరోపిస్తుంది. ఇక 200 టీఎంసీల మిగులు గోదావరి జలాలను ఏ అధికార సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్కు కేటాయించలేదని, వారే ఇష్టారీతిన ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర జల ట్రిబ్యునల్స్ ఆమోదం తెలపలేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు, ఆమోదం లేకుండా తమ సొంత లాభాల కోసం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా చూడాలని ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ రాశాడు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫిర్యాదును పరిశీలించి ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నివేదిక వచ్చే వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మనం తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఏర్పడితే
ఎవరు పరిష్కరిస్తారు? నీటి వివాదాల పరిష్కారం కోసం భారతదేశం చేసిన చట్టాలేంటి? నీటి వివాదాలపై భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? అనే అంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కారం కోసం భారతదేశం చేసిన చట్టాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1956 అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం. ఈ చట్టం ప్రకారం వివాదాలు ఏర్పడిన రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వివాదాలు సద్దుమణిగేలా చేయాలి. ఈ చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వం జల వివాదాల ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ట్రిబ్యునల్ వివాదాలపై స్టడీ చేసి తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతుంది. ఈ ట్రిబ్యునల్ తెలిపిన నిర్ణయమే ఫైనల్. ఈ ట్రిబ్యునల్ నిర్ణయానికి 2 రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. ఈ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో సవాలు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. అయితే ట్రిబ్యునల్ నిర్ణయాలలోని లోపాలను న్యాయపరంగా సమీక్షించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కనీసం 1 సంవత్సరం లోపు ఏర్పాటు చేయాలని ఈ చట్టం చెబుతుంది. అలాగే ఈ ట్రిబ్యునల్ తమ నిర్ణయాన్ని 3 సంవత్సరాల లోపు చెప్పాల్సి ఉంటుందని ఈ చట్టం తెలుపుతుంది. ఇక రెండవ చట్టం వచ్చేసి 1956 రివర్ బోర్డుల చట్టం. రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు వచ్చినప్పుడు పరిష్కారం కోసం 2 రాష్ట్రాలతో సంప్రదించి నదీ బోర్డులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. అయితే ఈ చట్టం కింద ఇప్పటి వరకు ఎటువంటి నదీ బోర్డులను ఏర్పాటు చేయలేదు. ఇక అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై రాజ్యాంగం ఏం చెప్తుంది అనే వివరాలు చూసుకుంటే, భారత రాజ్యాంగం అంతర్రాష్ట్ర నీటి వివాదాల గురించి ఆర్టికల్ 262 క్లాజ్ 1, ఆర్టికల్ 262 క్లాజ్ 2లో తెలుపుతుంది. మొదటగా ఆర్టికల్ 261 క్లాజ్ 1 చూసుకుంటే, అంతర్రాష్ట్ర నీటి వివాదాలు ఏర్పడినప్పుడు వివాదాలను పరిష్కరించడానికి చట్టం చేసే హక్కును రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చింది. అంటే ఈ సమస్య పరిష్కరించడానికి నదీ బోర్డులను ఏర్పాటు చేయడం లేదా ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయడం వంటి అధికారాలు రాజ్యాంగం పార్లమెంటుకు కల్పించింది. ఇక ఆర్టికల్ 262 క్లాజ్ 2 చూసుకుంటే, అంతర్రాష్ట్ర నీటి వివాదాలను పరిష్కరించడంలో సుప్రీంకోర్టు మరియు ఇతర కోర్టులకు ఎటువంటి అధికారం ఉండదని తెలుపుతుంది. జనరల్‌గా ఈ వివాదాలను పరిష్కరించే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది. కానీ ఈ వివాదాల పరిష్కారంలో సుప్రీంకోర్టు లేదా ఇతర కోర్టులు జోక్యం చేసుకోకూడదనే చట్టాన్ని పార్లమెంట్ చట్టం చేసే అధికారం కలిగి ఉంటుంది. సో, దీని ద్వారా సుప్రీంకోర్టు ఈ వివాదాలను పరిష్కరించే హక్కును కోల్పోతారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సుప్రీంకోర్టు ఆర్టికల్ 136ను ఉపయోగించవచ్చు. తమ విచక్షణాధికారంతో ట్రిబ్యునల్స్‌ను ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్స్‌ను స్వీకరించి విచారణ జరపవచ్చు. కానీ ఇది ఒక అసాధారణ సందర్భం అని చెప్పాలి. 99% సుప్రీంకోర్టు ఈ పిటిషన్స్‌ను స్వీకరించదు. కేవలం ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పుల వలన ప్రజలకు అన్యాయం జరుగుతుందని భావించిన సందర్భంలోనే పిటిషన్స్‌ను స్వీకరిస్తుంది. చివరిసారిగా సుప్రీంకోర్టు 2018 సంవత్సరంలో మహదాయి జల వివాదంలో ఆర్టికల్ 136 ఉపయోగించి పిటిషన్‌ను స్వీకరించి విచారణ చేపట్టింది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రిబ్యునల్ తీర్పును యథాతథంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. అంతర్రాష్ట్ర నదీ వివాదాలపై రాజ్యాంగం చెప్పిన వివరాలు ఇవే. సో, ఇదండి బనకచెర్ల ప్రాజెక్ట్ వివాదంకి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.